మౌనంగా ఉండి ఇలా కాలేసి ఈ బైక్ను వాడండి అంటే దాని అర్థం ఏంటి? ఎంత మీనింగ్ ఉందో తెలుసు అందులో. ఎంత నీచ ఆడపిల్ల పవిత్రమైన తల్లిని, ఏమండి, ఆ తల్లి గర్భం నుంచి మనం వచ్చామని మనం అనుకుంటున్నాం. అదే ఆడపిల్లని అడ్వర్టైజ్మెంట్ కొడతావా? అడ్వర్టైజ్మెంట్ కొడతావా? నీ కూతురు వాడతావా? నీ భార్యను వాడతావా అడ్వర్టైజ్మెంట్కి? ఆడపిల్ల కాదామా? ఎంత నీచమైన కామాతృత అంటే, ఆడపిల్ల ఈ రోజున కూరగాయలకు వెళ్ళడానికి వీల్లేదండి, బయటికి వెళ్ళడానికి వీల్లేదండి. ఎంతమంది ఎంటబడుతున్నారు, ఎంతమంది నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. దీని పేరేమంటారు? కామాతృత. ఇంకా నీచమైన పరిస్థితి ఏం జరిగిందో చెప్పనా? స్త్రీలే పాపం చేసుకుంటున్నారు, పురుషులే పాపం చేసుకుంటున్నారు. ఈ బ్యాచిలర్లు ఉంటారే, పురుషులే పాపం చేసుకుంటున్నారు, స్త్రీలే కామాంధులై పాపం చేస్తున్నారు. దీనికి తట్టుకోలేక ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, పెళ్లి చేసేసుకుంది. ఎవరెవరో మగోళ్ళు పెళ్లి చేసుకొని, ఆడవాళ్ళే పెళ్లి చేసుకుని. వరి దరిద్రులారా, ఒక కుక్క కూడా ఆడకుక్క పెళ్లి చేసుకోదు కదరా, మొక్కొక్క పెళ్లి చేసుకోదు కదరా. నీకు ఎలా మనసు వచ్చిందా దుర్మార్గుడా? ఇది సాతాను చేసిన పని కాదా? ఏమంటే మొక్కొక్క చూసి మొక్కొక్క ఎంటబడిద్దండి. మరి పశువా? ఇది మనుషుల వలన కలిగింది కాదు. దేవుని స్వరూపం ఏమైంది? దేవుని ఆలోచన ఏమైంది? ఇది దయ్యం కాడు పెట్టినటువంటి కామాతృత. దీని తర్వాత ఇక మనుషుడు సమస్తమైన దుష్టత్వముతో నింపబడ్డాడు. 29 నుండి చదువు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, సమస్తమైన చదువు మొత్తం కింద వరకు చదువు. దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొంటెగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, ఇంకమలాడు వారును, చెడ్డ వాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులైరి ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు. ఫినిష్ అయిపోయింది. దేనికి తగిన వాడు అంటే శాసనం ఫినిష్. నరకానికి పత్తు. ఏ మరణం అది? నిత్య అగ్నిగుండం అనే మరణం. ఆధ్యాత్మికంగా పండు దినములను నిశ్చయముగా చచ్చిపోతాం. ఎక్కడ చచ్చిపోయాడు? ఇప్పుడు నిత్య నరకం అని అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. నువ్వైనా నేనైనా ఎవడైనా సరే పుట్టిన ప్రతి ఒక్కడు చస్తే నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఇక దాన్ని శాసనం మార్చగలిగిన దమ్ము ధైర్యం ఎవడికి లేదు. దేవుని పని సర్వనాశనం అయిపోలేదా? దేవుని కుమారుడు పాడైపోలేదా? కుమార్తెలు పాడైపోలేదా? దేవునికి దుఃఖం రాదా? నీ కొడుకులందరూ నలుగురు కొడుకులు పుడితే నలుగురు కొడుకులు జీవిత ఖైదు అయితే, నలుగురు కొడుకులు జీవిత ఖైదు శిక్ష పడితే ఏ తెల్లైన బ్రతుకుతుందా? అర్థం కాలేదా? ఏం చేయాలి? మనమైతే చేతగానటువంటి వారు ఉంటే. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని నూతనపరిచినట్లే మరలా తిరిగి మానవుడిని రక్షించుకోవాల్సిన అవసరం దేవుని మీదే ఉంది. అప్పుడు దేవుడు, ఆ ప్రేమ కలిగిన మహానుభావుడు, తన మహిమ గల సింహాసనం మీద నుంచి లేచి, అర్థమవుతుందా, పరలోకంలో నిల్చున్నాడు. అలాగే 24 పెద్దలు, కనులైన దేవదూతలు అందరూ వచ్చి ఆయన నిలబడితే ఎవరైనా కూర్చుంటారా? 24 పెద్దలతో సహా నిల్చున్నారు. ఏంటి నాయనంటే, నేను మానవుని రక్షించుకోవడానికి మానవునిగా తిరిగి వెళ్తున్నాను అని చెప్పాడు. 24 పెద్దలు కన్నీళ్లు పెట్టి ఏమడిగారు తెలుసా? నాయనా, నువ్వెందుకు వెళ్ళడం? మాలో ఎవరినైనా పంపించండి, మేము ప్రాణం పెట్టేస్తాం. మీ ప్రాణం వారికి రక్షణ కలిగించదు. దూతలు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఓ దేవుడా, నువ్వు వెళ్ళటం ఏమిటి? మేము వెళ్తాం.
కుదరదు, మీ రక్తం, మీ ప్రాణం కుదరదు, నేనే అక్కడికి వెళ్ళవలసి ఉంది. లేచి చానుడ గర్భములో ఆకాశ మహాకాశాలు పట్టణ దేవుడు చానుడ మురికి గర్భములో 9 నెలలు పడుకున్నాడు. తెలుసా? మురికి గర్భంలో 9 నెలలు పడుకున్నాడు ఆయన. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బయటికి పడితే ఎక్కడైనా పాను మీద పడుకోబెట్టారా? గడ్డిలో, పశువుల పాకలో పడుకోబెట్టారు. ఈ లోపల వాడికి అనుమానం వచ్చింది. ఎవరికే? సాతానుగాడికి అనుమానం వచ్చింది. సాతానుడికి అనుమానం వచ్చి వెంటనే వెళ్ళి ఎవరిలో దూరాడంటే హెరోదు రాజులో దూరి ఒక చట్టాన్ని పుట్టించాడు. చిన్న పిల్లలందరినీ చంపించేసి అందులో ఇతను కూడా ఉండి చచ్చిపోతాడు అనుకున్నాడు. ఎందుకంటే వాడికి అనుమానం. పర్టికులర్గా యేసు ఎక్కడ పుట్టాడో వాడికి తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, కానీ వాడికి మాత్రం ఒక అనుమానం, చంపించేయాలి. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు, స్త్రీ సంతానముని తల చితక తొక్కేస్తుందని. ఇప్పుడు స్త్రీ సంతానం ఎవడో వాడి జుట్టు పీక్కొని చస్తున్నాడు. గొర్రెల కాపరులు వచ్చారు, దేవదూతలు వచ్చారు, ఆయన ఉండొచ్చు, అయ్యి బాబోయ్ ఈయన కానీ పెరిగి పెద్దవాడయ్యాడంటే నేను చచ్చిపోతాను అనుకొని రాజులో దూరాడు. రాజు ఒక చట్టం చేశాడు, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ నరికి పడేయండి అని. అందుకనే మీరు ఇప్పుడు మనల్ని ఏలుతున్నప్పుడు రాజుల్లో దూరతాడు సాతానుగాడు. దైవ సేవకులారా, సంఘమా, రాజుల కొరకు ప్రార్థన చేయమన్నది. అందుకనే వాడు ఒక చట్టం చేశాడు అంటే మనం చాలా నష్టపోతాం, సంఘాలు నష్టపోతాయి, సంఘాలు పాడైపోతాయి. అర్థమవుతుందా? అందుకని మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే రాజులను సాతానుడు వాడుకోకుండా ప్రార్థన చెయ్యాలి. అంతేగాని బిర్యానీలు తిని, దున్నపోతులు తిన్నట్టు తిని పండుగలు చేసుకోమని కాదు. ప్రార్థన చేస్తే మంచిది. స్తోత్రం చెప్పాలి. లేదు అంటే రాజు ఒక చట్టం చేశాడంటే ఆడికి ఎదురే లేదు. అర్థమవుతుందా పాస్టర్ గారు? హల్లెలూయా. ఓ దొరకలా, సృష్టికర్త కదా, దొరకలా, మహోన్నతుడు కదా, దొరకలేదు, తప్పించేశాడు. 30 సంవత్సరాలు అసలు ఎక్కడున్నాడు తెలియదా, ఎలా పెరిగాడో తెలియదా, అసలు ఎంత మప్పార్పించాడంటే ఈ లోకాన్ని. నువ్వెవరు అంటే కేవలం నేను వడ్లవాణి కుమారుడు అన్నట్టు బ్రతికాడు. వడ్లవాణి కుమారుడు రహస్యంగా బ్రతికాడు ఆయన. అందుకనే చాలా మంది ఆయన చేసిన కార్యాలు 30 సంవత్సరాల తర్వాత ఆయన చేస్తున్న కార్యాలలో కూడా ఆయన దయ్యాలు ఎలగొట్టాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. చచ్చినోళ్ళు బ్రతికించాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. ఎందుకంటే దేవుడే చేయగలిగిన కార్యాలు. సముద్రాన్ని ఆపాడు.